పంచి ఆ సంతోషంలో ఉన్నప్పుడు ఓటు కావాలని కోరుకుంటున్నది బీజేపీ విధానం. వెరీ సింపుల్ లాజిక్. మైనార్టీలను బుజ్జగిచ్చి మెజార్టీలను హింసించి ఆంధ్ర వాడిని వేధించి తెలంగాణ వాడిని సంతోషపెట్టి ఓట్లు సాధించడం అనేది స్టిల్ నౌ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ మైనార్టీలకి అని ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్. ఒకరిని సంతోషపెట్టి ఒకరిని బాధ పెట్టి సంతోషపడే గ్రూపు పెంచుకుని లేదా సంతోషపడే గ్రూపు 20-30% ఉన్నా వాళ్ళు సాలిడ్గా ఓటేస్తారు. అదే సందర్భంలో బాధపడేటువంటి వాళ్ళు డివిజన్ అయిపోతారు కాబట్టి అన్నటువంటి పాత 70లు 80ల నాటి ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. అంటే అదే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. అప్పుడు ఏంటంటే ప్రజలకి ఒకసారి కూడా తమ సంతోషాన్ని ఆస్వాదించాల. అందువల్ల ఈ బాధతో పోల్చుకుంటే ఇది బెటర్ కదా అన్నటువంటి ఇవాళ సంతోషాన్ని ఆస్వాదించేశారు ప్రజలు. ఇవాళ ఎక్కడెందుకండి నాకు ఊహ తెలిసి నేను హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం అన్నటువంటిది నా 10th క్లాస్లో గుంటూరులో మా అమ్మ నాన్న పెళ్లి రోజున ఎక్కడో మేము ఉండేది అక్కడ ఓల్డ్ గుంటూరులో ఉండేవాళ్ళం. నాజ్ సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిక్షాలు ఎక్కే స్తోమతలు అది కాదు, నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక స్వీట్ షాప్ కమ్ రెస్టారెంట్ లాంటిది దాంట్లో కూర్చుని తిన్నదే ఫస్ట్ టైం హోటల్ మా జీవితంలో. హోటల్లో కూర్చుని తినడం ఇప్పుడు ఏ సంవత్సరం? ఎప్పుడు 88, 87 ఆ టైంలో. అంటే నేను పుట్టింది 74లో అయితే 87